ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సందేహము. ధ్యానాంశము ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. సందేహము అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, మా ఈ వాక్యం వింటున్న మా ప్రియులకి ఎటువంటి సందేహం వచ్చినా కూడా ప్రభువా వాటిని యొద్ద నివృత్తి చేసుకొని సంతోషంతో ముందుకు సాగిపోవటానికి ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. సందేహము, ఇంగ్లీష్లో డౌట్ అంటాం మనం. సందేహాన్ని డౌట్ అంటాం మనం. ఏదైనా మనకు ఒక డౌట్ వచ్చినప్పుడు, ఒక సందేహం మనకు వచ్చినప్పుడు అది ఎదుటివాడి ద్వారా మనం తెలుసుకోవాలి. మనం ఆ డౌట్ ఏంటన్నది ఆ ఎదుటివాడు చెప్పింది ఇది కరెక్టేనా అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ సందేహము అంటే ఏంటంటే ఒక 2-3 సమస్యలు 2-3 ఉన్నప్పుడు మన ఎదుటికుండగా ఏది డిసైడ్ అవ్వాలో, ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియకపోవటానికి సందేహం అంటాం మనం. ఒక 2-3 మార్గాలు ఉంటాయి మన హృదయంలో, 2-3 ఆలోచనలు ఉంటాయి. ఒకటి చేయాలనుకుంటున్నాం, ఈ మూడాట్లో దేని చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఈ సందేహం. అది ఈ 3 ప్రతిపాదనలో ఎవరికన్నా చెప్పినప్పుడు ఇదైతే మంచిది అని అవతల వ్యక్తి చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకంటే నువ్వు డిసైడ్ అవ్వలేకపోతున్నావు, నువ్వు ఎటు వెళ్ళాలో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు కొంతమంది సందేహాన్ని నివృత్తి చేసినా కూడా ఇంకా సందేహంలో ఉంటారు. ఇంకా కొంతమంది అయితే 2 తలంపుల మధ్య నలిగిపోతూ ఎటు డిసైడ్ అవ్వలేకుంటుంటారు. అంటే నిలకడగా ఆలోచించే శక్తి వారిలో ఉండదండి. నిలకడగా ఆలోచించే శక్తి వారికి ఉండదు. నిజం చెప్పినా కూడా వాళ్ళు సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకే యెహోషువ గ్రంథంలో మనకి ఒక మాట వ్రాయబడి ఉందండి. వేళ క్రైస్తవులైన మనం సందేహిస్తున్నామా? మనకు 2-3 మార్గాలు ఉన్నప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియటం లేదా? అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని మాట్లాడుతున్నాడు దేవుడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఇక్కడ మాట్లాడుతున్నాడు, దిగులు పడకము, ధైర్యముగా ఉండము, నీవు నడుచు మార్గం అంతటిలోనూ యెహోవా నీకు తోడై ఉండును. ఇవాళ సందేహించే వారికి దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో నీవు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మను గనుక వరం నువ్వు పొందినట్లయితే, నీకేదైనా ఒక సందేహం వచ్చినప్పుడు ప్రార్థనలో దేవునికి తెలియచేయి, తండ్రి నాకు ఇటువంటి సందేహం వచ్చింది. ఆనాడు దానియేలు కానీ, అనేక మంది యోసేపు కానీ, వాళ్ళ అనేకమైన మర్మములను తండ్రి నువ్వు బయలుపరచు ప్రభువా వారి ద్వారా. కనుక నా సందేహాన్ని తీర్చేవాడు నీవే అని దేవునికి అప్పగిస్తే, దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడంటే, నీవు నడుచు మార్గం అంతట్లో యెహోవా నీకు తోడై ఉండును అని మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మార్గం చూపిస్తూ ఉంటాడు. అందుకే మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 చూసినట్లయితే, యెహోషువ ఏమంటున్నాడు? నీవు నడుచు మార్గం అంతట్లో యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. అంటే నీ సందేహాన్ని తీర్చేవాడు దేవుడే. ఇక్కడేమంటున్నాడు? నీ స్వస్థ బుద్ధిని ఆధారము చేసుకొనక, నీకు ఇటువంటి సందేహాలు వచ్చినాయి అనుకో, నువ్వేం చేయాలి? నువ్వు నీ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. దేవుడు తెలియజేస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో
యెహోవా యందు నమ్మికొంచు, ప్రభా నాకు ఈ దారి చూపించు. అలాగనే అబ్రహాము ఏలాజరుని పంపించినప్పుడు ఏలాజరుకి సందేహం వచ్చింది. మరి అక్కడ నేను వెళ్ళినప్పుడు మరి అక్కడ కుదరకపోతే ఏం చేయను నేను అని అడిగాడు. సందేహము, నువ్వు ఫలానా ఊరికి వెళ్ళమంటున్నావు, ఎవరు ఏంటి ఎలాగా, ఒకవేళ కుదరకపోతే ఏం చేయలేను, వెనక్కి తిరిగి వచ్చేనా అని అడిగినప్పుడు, సందేహం వచ్చినప్పుడు అబ్రహాం మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడని చెప్తున్నాడు. క్రైస్తవులు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ, ఏ పని నిమిత్తమైనా మనం వెళ్తున్నప్పుడు కానీ, ఆ పనిని దేవునికి అప్పగించినట్లయితే, నీవు ప్రార్థన చేసుకున్నట్లయితే, నీ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకోకుండా సమస్తాన్ని సృజించినటువంటి దేవుని మీద కనుక నువ్వు ఆధారపడినట్లయితే ఆయనే నీకు మార్గం చూపిస్తాడు. అందుకే నీ స్వస్థ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించు. ఎలియాజరు వెళ్ళిపోయాడండి, అలాగా తన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడండి. అతను దేవుడే చూపించాడు. 10-15 మందిని చూడలేదండి, ఒకే ఒకరిని చూపించాడు. అతని సందేహం నివృత్తి అయిపోయింది. వెంటనే దేవునికి స్తోత్రాలు తెలియజేశాడండి అతను. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములు ఒప్పుకో. నాకన్నీ తెలుసని మాట్లాడుకును. మనుషులను నువ్వు ఆధారపడకు, మనుషుల సలహాలు నువ్వు తీసుకోవద్దు. నీ మనుషులు ఈ లోక సంబంధంగా సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ దేవుడైతే ఆయన మేలైంది మనకు చేస్తాడు మనకి. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా సందేహించేవాడి గురించి యాకోబు ఏమని రాస్తున్నాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో దేవుణ్ణి అడుగును. దేవుడు తెలియజేస్తున్నాడు, విశ్వాసంతో దేవుణ్ణి అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి, ఒకవేళ నీకు సందేహం వచ్చిందానికి అటువంటి వాడిని దేంతో పోలుస్తున్నాడు అంటే, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉన్నాడని మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం కనుక మనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ కూడా దోణిలో వేరొక చాటుకు పంపించాడండి. నాకంటే ముందు మీరు వెళ్ళమని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెనకాల వస్తారని చెప్పారు. అప్పుడు శిష్యులు 12 మంది కూడా ఒక దోణిలో వెళ్తున్నారు. రాత్రి అయిపోయింది, ఆ సముద్రం అంతా కూడా చీకటిగా ఉందండి. ఆ చీకటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వస్తున్నారండి. ఆ నీటి మీద, సముద్రపు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ భయపడ్డారండి ఏదో అనుకుని. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యేసు అని గుర్తుపెట్టారండి. వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత పేతురు ఆశ్చర్యపోయాడు. ఎవరో కూడా నీళ్ళ మీద నడవలేరు కదా, మరి ఏంటి యేసు ప్రభువు నువ్వు ఎలా నడుస్తున్నావు? ఆశ్చర్యపోయాడు శిష్యులందరూ కూడా. మహాశ్చర్య కార్యాలు చేసేవాడు దేవుడు ఒక్కడే. అయితే ఆవిడ పేతురు అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడవనని అడిగాడండి. అప్పుడు యేసు ప్రభువారు నీవు కూడా నడవమని చెప్పినప్పుడు, నేను కూడా నడవగలనా ప్రభు అంటే, నువ్వు నడవగలవు అన్నప్పుడు సరే అని చెప్పేసి యేసు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు పేతురు దోణిలోంచి దిగి పేతురు కూడా నీటి మీద నడవగలిగాడండి. యేసు ప్రభువారు నీటి మీద, ఎవరైనా నీటి మీద కాలు పెడితే కిందకి వెళ్ళిపోతారు, కానీ ఒక గ్లాస్ మీద ఎలాగైతే నడుస్తామో పేతురు కూడా ఆశ్చర్యపోయాడండి. నేను నీటి మీద నడవగలుగుతున్నాను అని ఆశ్చర్యపోయాడు. అయితే కొంతసేపటికి ఆయన యేసు ప్రభువుని చూడటం మానేసి ఆ చుట్టూ ఉన్న చీకటిని, సముద్రాన్ని చూసినట్టు వెంటనే మునిగిపోవటం మొదలుపెట్టాడండి. ఇంతవరకు నీటి మీద నడిచినట్టు ఎలా మునిగిపోయాడండి అతను అంటే, సందేహం లోకాన్ని చూచాడండి. అప్పుడు మాట్లాడుతున్నాడండి యేసుప్రభు వారు. వెంటనే వేసి అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను మునిగిపోతాను చెప్పి అన్నప్పుడు యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి
ఎలా సందేహపడుతుని అతనితో చెప్పింది. అతను సందేహపడ్డాడు కనుక నేనేంటి వీటి మీద నడవటం ఏంటి, నేను నిజంగా నేనేనా, నడుస్తూ ఉండి కూడా అతను సందేహపడ్డాడు. అతను నడుస్తూ కూడా సందేహపడ్డాడు అతను. ఇవాళ మనం కూడా క్రీస్తులో ఉంటూ కూడా సందేహపడుతూ ఉంటాం. యేసు వైపు చూస్తే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ యేసు వైపు చూసినంతసేపు బాగా నడిచాడు. కానీ ఎప్పుడైతే సందేహపడ్డాడో నీటిలో మునిగిపోవటం మొదలుపెట్టాడు. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం యేసు ప్రభువుని చూడటం మానేసి మనం సందేహపడుతుంటాం. ఆ సందేహపడినప్పుడు మనం మునిగిపోతుంటాం ఈ లోకంలో. కనుక సందేహం మంచిది కాదు. అందుకే మాట్లాడుతున్నాడు కదా, నేను నీకు తోడై ఉంటాను. యెషూవ గ్రంథంలో మాట్లాడతారు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి నేనాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, ధైర్యముగా ఉండము, నీవు నడుచు మార్గం అంతట్లోనూ నేను నీకు తోడే ఉంటాను చెప్పాడు. కనుక మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు. కనుక ఎటువంటి సందేహము లేకుండా అతను అవిశ్వాసం అతని సందేహం పుట్టించిందండి. విశ్వాసం ఉంటే ఆ సందేహం పుట్టించదు మనకి. విశ్వాసం లేకపోతేనే సందేహాలు మనకు వస్తుంటాయి. కనుక క్రీస్తులో పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగిపోద్దాం. దేవుడు చేసే అద్భుతాలను మనం చూద్దాం, అద్భుతాలను మనం ఆస్వాదిద్దాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, సందేహం గురించి చెప్పడం జరిగింది ప్రభా. అంతవరకు నీటి మీద నడిచినటువంటి పేతురు ప్రభా అవిశ్వాసంతో తండ్రి సందేహపడ్డాడు ప్రభా, మునిగిపోయాడు ప్రభా. క్రైస్తవ జీవితంలో అనేక మంది తండ్రి అవిశ్వాసంతో తండ్రి సందేహపడి యేసు ప్రభువుని చూడకపోవడం వల్ల మునిగిపోతున్నారు తండ్రి. మేమైతే అటువంటి వారిగా కాకుండా నువ్వు మాకు తోడుగుండి ముందు నడిపిస్తానని చెప్పావు కనుక మా మార్గం అంతట్లో నువ్వు ఉంటావు కనుక నాయన, నీ చెప్పు చేతుల్లో జీవిస్తూ నీ ముందు నడిచి మమ్మల్ని వెనక నడిపించి జీవితంలో అపజయాన్ని విజయంగా మనం నడిపించుతండి. జీవితంలో అనేకమైన విజయాలు పొందేవారుగా, నేను గణపరిచేవారుగా చేయమని, ఈ ప్రసంగం అనేక మందికి ఆదరణకరంగా ఉండేలా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.